హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా ఓ ముస్లిం వ్యక్తి చపాతీలో ఉమ్ము వేసి కలిపిన వీడియో బాగా వైరల్ అవ్వగా దానిపై సినీ నటుడు సోనూ సూద్ సదరు వ్యక్తి చేసిన ఆ నీచపు పనిని రామాయణంలో శబరిమాత రామునికి ఎంగిలిపళ్ళు పెట్టిన విషయంతో పోలుస్తూ ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేయగా నెటిజన్లు ఆయన తీవ్రంగా విమర్శించడంతో అతను ఆ ట్వీట్ ని సవరించాడు. అయితే రామాయణంలో శబరిమాత నిజంగానే రామునికి ఎంగిలిపళ్ళను పెట్టిందా అంటే అదంతా కల్పితమని ప్రామాణికమైన వాల్మీకి రామాయణం చెబుతుంది. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 74వ సర్గలో శబరి వృత్తాంతం మనకు దర్శనమిస్తుంది. మతంగ మహర్షి మరియు ఆయన అనుచర గణం దివ్య విమానాలపై ఉత్తమ లోకాలకు వెళుతూ శబరిమాతతో త్వరలో మతంగ ఆశ్రమానికి రాబోయే శ్రీరామచంద్రునికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మేముండే ఉత్తమ లోకాలకు తనని రమ్మని చెప్పగా శబరిమాత రామచంద్రుడి కోసం కొన్నాళ్ళు ఎదురుచూసి ఆయన వచ్చాక ఆయనను సేవించి అడవిలో లభించే కొన్ని సంభారాలను సమకూర్చి ఆయనకు ఆతిథ్యం ఇచ్చినట్టు వాల్మీకి రామాయణంలో ఉంది, కానీ ఎక్కడా ఎంగిలి పండ్లు పెట్టినట్టు లేదు. ఇదంతా తర్వాత వచ్చిన ఎన్నో రామాయణాల్లో ఆయా కవులు తమ సొంతంగా రాసుకున్నదే గాని ప్రామాణికం కాదు.